ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి. తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని బాబు పవన్ ఆరోపణలు చేసి నిరూపించలేకపోయారని విమర్శించారు. జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి నీ ఆన్సర్ వస్తుంది. నువ్వు ప్రతిదానికి ఈరోజు ఇదే చెప్తున్నావు తప్ప ఎక్కర్లేదు. కడకు తుదకు క్యాబినెట్ మీటింగ్లో కూడా 3-4 క్యాబినెట్ మీటింగ్లో కూడా ఈ రాష్ట్రానికి సంబంధించింది కానీ ఈ రాష్ట్ర ప్రజలు కానీ వ్యవసాయదారులు కానీ ఇవన్నీ కూడా ఎక్కడ కానీ ఏ విషయం కూడా ఎక్కడ కానీ ప్రస్తావన అనేది లేకోకుండా మీ క్యాబినెట్లో కూడా ఇదే వస్తుందంటే జగన్ ఫోబియా పట్టుకుంది. జగన్ ఫోబియా పట్టుకుంది. నిద్రలో కూడా జగన్ను కలవరించుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈరోజు కూడా ఉంది. ఈరోజు క్షమాపణ చెప్పాలి. నీలో ఏదైనా కానీ మానవత్వం ఉందంటే ఇంకా రాజకీయాల్లో కొనసాగాలనుకుని అనుకుంటూ ఉంటే నువ్వు చివరి దశలో అయినా కూడా ఈరోజు దాంట్లో కూడా ఉండవు జీవితంలోనే అందరు కూడా. ఇటువంటి టైంలో ఎవరైనా కానీ కనీసం ఇటువంటి దాంట్లో కూడా క్షమాపణ చెప్పి పొరపడిన అని చెప్పి క్షమాపణ చెప్పి ఈరోజు ఎన్డీడీబీ రిపోర్ట్లు కావచ్చు, ఎన్డీఆర్ఏ రిపోర్ట్లు కావచ్చు, అందరూ కూడా ఉంటే క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా.